ఎన్నికల్లో భాగంగా ఆయన మధ్యాహ్నం 1 గంటకు బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ఆసిఫాబాద్కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం నిజామాబాద్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 6:30కు హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. ఆ సభ అనంతరం పశ్చిమ బెంగాల్కు అమిత్ షా తిరిగి వెళ్లనున్నారు. తెలంగాణలో ఇవాళ అమిత్ షా పర్యటించనున్నారు. ఎన్నికల్లో భాగంగా ఆయన మధ్యాహ్నం 1 గంటకు బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి 3 గంటలకు ఆసిఫాబాద్కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం నిజామాబాద్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. అనంతరం 6:30కు హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ ప్యారెడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్కు అమిత్ షా తిరిగి వెళ్తారు. తెలంగాణలో ఇవాళ అమిత్ షా పర్యటిస్తారు. ఎన్నికల్లో భాగంగా ఆయన మధ్యాహ్నం 1 గంటకు బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ఆసిఫాబాద్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం నిజామాబాద్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 6:30కు హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్కు అమిత్ షా తిరిగి వెళ్లనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి తెలంగాణలో ఈ రోజు అమిత్ షా పర్యటన ఉండబోతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తంగా తీసుకున్నట్టయితే ఇటు బీజేపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఇప్పటికే బీజేపీ అగ్రనేతలంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు ప్రధాని మోడీతో పాటు బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమిత్ షా పర్యటన ఖరారైంది. అయితే ముందుగా నిజామాబాద్ తో పాటు ఇటు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కూడా అమిత్ షా పర్యటించనున్నారు. మరి కాసేపట్లో ఈ ఏదైతే విజయ సంకల్ప యాత్ర ఉందో ఆ వికాస సంకల్ప యాత్ర బహిరంగ సభలు ఏవైతున్నాయో ఆ బహిరంగ సభలో భాగంగా అమిత్ షా పలు చోట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమ్రభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈ రోజు అమిత్ షా పర్యటన ఉంది. కొమ్రభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి వికాస్ సంకల్ప సభ ఏదైతుందో ఆ వికాస్ సంకల్ప సభలో కూడా కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సభకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగజ్ నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్రీడా మైదానంలో ఏర్పాటు చేసినటువంటి వికాస సంకల్ప సభ ఏదైతుందో వికాస సంకల్ప సభలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి పార్లమెంటు అభ్యర్థి ఎంపీ అభ్యర్థి గూడెం నగేష్ తరఫున ప్రచార సభలో పాల్గొని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రసంగించనున్నారు. కేంద్ర మంత్రితో పాటు ఇటు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరో ఇద్దరు మంత్రులు కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే అమిత్ షా మధ్యాహ్నం
2 గంటల ప్రాంతంలో కాగజ్నగర్ పట్టణానికి చేరుకోనున్నారు. కాగజ్నగర్ పట్టణంలో చేరుకొని ప్రజలనైతే ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూ అభ్యర్థుల గెలుపు కోసం అయితే ఇటు అగ్రనేతలు ఇప్పుడే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి కాగజ్నగర్లో ఏర్పాటు చేసినటువంటి వికాస సంకల్ప సభకు మాత్రం అమిత్ షా 2 గంటల ప్రాంతంలో రానున్నారు. అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, జాతీయ కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, పాయల్ శంకర్, రామారావు పటేల్ వీరందరూ కూడా ఈ సభకు హాజరవుతున్నారు. అఖిల. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మే 2024 ఆదివారం అనగా రేపు కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు శ్రీ అమిత్ షా గారు కాగజ్నగర్ పట్టణానికి విచ్చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. షెడ్యూల్లో కొంత మార్పు జరిగింది. ఉదయం పూట 11 గంటలకు రావాల్సిన వారు మధ్యాహ్నం 2 గంటలకు వస్తున్నారు. కాబట్టి మీరందరూ కాగజ్నగర్ పట్టణానికి 1 గంటకు వరకు వస్తే సరిపోతుంది. దహగాం, పెంచకల్పేట్, బెజ్జూరు మరియు చింతరమానేపల్లి నుండి వచ్చేవారు కాగజ్నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్స్ లో భోజనం చేసి సభాస్థలికి రావాల్సిందిగా విజ్ఞప్తి 2 గంటల వరకు. అలాగే కౌటాల, సిర్పూర్, కాగజ్నగర్ పట్టణానికి చెందిన ప్రజలు కాగజ్నగర్ పట్టణంలోని సర్సిల్క్లోని శిశు మందిర్ వద్ద ఏర్పాటు చేసిన భోజనశాలలో భోజనం చేసి సభాస్థలికి 2 గంటల వరకు వస్తే సరిపోతుంది. అభినవ్ సర్దార్ పటేల్ గా పేరుగాంచిన శ్రీ అమిత్ షా గారు మనకు మార్గనిర్దేశనం చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు మన పట్టణానికి రావడం శుభ సంకేతం. కాబట్టి ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులందరూ పెద్ద ఎత్తున ఈ వికాస సంకల్ప సభ విజయవంతం కోసం కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతాకి.